గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. దానికి కేర్ ఎలా తీసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో మనం తెలుసుకుందాం. వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సునీత గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎందువల్ల వస్తుంది? సో కండరాలు ఎముకలకు సంబంధించినటువంటి సమస్యల్లో వాటికి ముఖ్యంగా కీళ్ళలో వచ్చేటువంటి డిసీజ్ కండిషన్ అండి ఆర్థరైటిస్ అంటే ఏమవుతుందంటే ఈ కీళ్ళలో అరుగుదల వల్ల కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి కణజాలం అనేది పూర్తిగా వాపుకు గురి కావడము, దాని తర్వాత స్టిఫ్గా మారిపోవడము, విపరీతమైన నొప్పి, మనం నడవటానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి ఏర్పడి ఉండడాన్ని మనం కీళ్ళ వాతము లేదా ఈ ఆర్థరైటిస్ కండిషన్స్ అంటామన్నమాట. సో జాయింట్ పెయిన్స్, స్వెల్లింగ్తో రావచ్చు, ఇంజురీ వల్ల రావచ్చు, ఏ కారణం చేత అయినా సరే ఈ కండరాలు ఎముకల్లో సంబంధించినటువంటి వ్యవస్థలో ముఖ్యంగా కీళ్ళలో వచ్చేటువంటి ఈ ప్రాబ్లమ్ని మనము ఈ ఆర్థరైటిస్ కండిషన్స్ అంటూ ఉంటాం. ముఖ్యంగా రెండు రకాలుగా మనం చూస్తూ ఉంటామండి. ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్, దాంతోపాటు రుమటైడ్ ఆర్థరైటిస్ కండిషన్. ఇవి కాకుండా మనకు వచ్చేటువంటి కీళ్ళకు సంబంధించినటువంటి జబ్బుల్లో ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ అనడము, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా మనం చూస్తూ ఉంటామండి. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో మేడం. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. నా భార్యకు నొప్పులు ఎక్కువగా ఉన్నాయి మేడం. ఓకే, ఎంత వయసు అండి తనది? 40 years ఉంటాయి మేడం. ఓకే, ఎంత కాలం నుండి నొప్పులు ఉన్నాయి? 3-4 years నుంచి నొప్పులు ఎక్కువ ఉన్నాయి మేడం. ఓకే, ఎక్స్రే అవి తీయించారా సార్? ఏమని చెప్పారు? ఎక్స్రేలు కూడా తీయించినాను. రుమా అంటే కిల్లవాతం ఉందని చెప్పినాను మేడం. ఓకే అండి, సరే. సో దీనికి సంబంధించి ఏంటంటే కీళ్ళవాతము, దీన్నే మనం తెలుగులో కీళ్ళవాతము అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అనమాట. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి ఇది. అంటే ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ వ్యవస్థ అనేది మన బాడీకి ఎగెనెస్ట్గా పనిచేయడం వల్ల, అంటే జీవన క్రియల్లో ఉన్న అసమతుల్యత వల్ల ఎగెనెస్ట్గా పనిచేసి కీళ్ళ మీద దాని ప్రభావం చూపుతూ ఉంటుంది అనమాట. సో ఇందులో ఏమవుతుందంటే మనకు చిన్న చిన్న జాయింట్స్లో మొదలవుతాయి ఫస్ట్. అవి రెండు వైపులా కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏదో అరుగుదల వల్ల, దెబ్బ తాకడం వల్ల ఒకవైపు స్టార్ట్ అయ్యి ఇంకో వైపు అని కాకుండా రెండు వైపులా రక్త ప్రసరణ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇమ్యూన్ వ్యవస్థ దెబ్బతినడం అనేది రెండు వైపులా జరగడము, విపరీతమైనటువంటి కీళ్ళ నొప్పులు ఉండడము, మార్నింగ్ లేవగానే మార్నింగ్ స్టిఫ్నెస్ అంటారు, లేవటానికి కూడా ఇబ్బందిగా ఉండడము, ఆ స్టిఫ్నెస్తో పాటు విపరీతమైన వాపు, చూడడానికి ఆ కీలంతా కూడా రెడ్గా మారిపోయి ఉంటుంది అనమాట. చిన్న వేళ్ళ నుండి అంటే ఈ చేతి వేళ్ళు, మణికట్టు, అలాగే ఎల్బో జాయింట్, ఇవన్నీ మోచేయి, ఇవన్నీ ఎఫెక్ట్తో పాటు మనకి బిగ్ జాయింట్స్ అయినటువంటి ఈ కీళ్ళలో కూడా అనమాట, ఇది మనకు మోకాలు చిప్పల్లో, వీటిలలో అన్నిట్లో కూడా ఇది ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనకి ఫస్ట్ స్టేజ్లో ఇలా నొప్పులు ఉండి, తర్వాత రుమటైడ్ నోడ్యూల్స్ అని, డిఫార్మిటీస్ అంటే కొద్దిగా మనము నెగ్లెక్ట్ చేసిన లాంగ్ స్టాండింగ్ రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న తర్వాత ఎముకలన్నీ, కీళ్ళు అవన్నీ కూడా వంకర్లు పోవడం లాంటి డిఫార్మిటీస్ కూడా మనం ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో చూస్తూ ఉంటాం సార్. ఈ ఇమ్యూన్ వ్యవస్థని సరిచేస్తూ మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఎలాంటివి తీసుకోవాలి అవన్నీ కూడా క్లియర్ కట్గా మేము చెప్తామండి. మనకి హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఈ సివియర్ ప్రాబ్లం ఉన్న ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ చాలా అంటే క్లాసికల్గా మనము తగ్గిస్తూ మనం ఏం చేస్తామంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా సమూలంగా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది సార్. మీరు వచ్చి మీ రిపోర్ట్స్తో వచ్చి కన్సల్ట్ అవ్వండి. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయండి. ఓకే, ఎప్పటి నుంచి అండి? కొంచెం గట్టిగా మాట్లాడండి, వినిపించట్లేదు. 15 నుంచి 20 రోజుల నుంచి వస్తున్నాయండి మేడం. ఓకే ఓకే, దీనికి ఎవరికండి? ఎంత వయసు ఎంత అండి మీది? వయసు వచ్చేసి 40 years మేడం. ఓకే అండి, దెబ్బలు తాకడం లాంటిది ఏదైనా జరిగిందా? లేదండి, ఏం లేదండి. దానంతట అదే నొప్పులు వస్తున్నాయి మోకాళ్ళు? అవునండి. ఏం చేస్తూ ఉంటారండి? బిజినెస్ చేస్తామండి. ఓకే అండి, మీ బరువు ఎంత ఉంటారు? బరువు 65 years, 65 kgs. ఓకే సార్, ఇక్కడ మనకు మోకాలు చిప్పలు ఏమంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటారనమాట. అంటే కీళ్ళలో ప్రాముఖ్యమైనవి. మనం చేసేటువంటి ప్రతి పని కూడా అంటే వంగడం, లేవడం, కూర్చోవడం, స్ట్రెయిన్ అవ్వడం అన్నీ కూడా ప్రతి మూమెంట్ కూడా దీని మీద మనకి స్ట్రెయిన్ పడే అవకాశం ఉంటుంది. ఇది వయసు రీత్యా మనకి ఏమవుతుందంటే 40 years తర్వాత కొద్దిగా అరుగుదలకు అనేది గురవుతూ ఉంటుంది. అంటే ఈ మోకాలు చిప్ప ఏర్పడినటువంటి దాంట్లో మధ్యలో ఉండేటువంటి కార్ట్లేజ్ అనేటువంటి మృదులాస్థి కణజాలము డీజనరేషన్కి అంటే అరుగుదలకు గురైపోయి విపరీతమైన వాపుకు గురైపోయి ఒకదానికొకటి నడిచినప్పుడల్లా ఒరుసుకుపోవడం, స్ట్రెయిన్ అవ్వడం వల్ల
మనకి నొప్పులు అనేవి వస్తూ ఉంటాయండి. ఆర్థరైటిస్ కండిషన్స్ అంటారు దీన్ని, ఆస్టియో ఆర్థరైటిస్ అని. బాగా అరుగుదల ఉండి ఈ ప్రాబ్లం ఉన్నట్లయితే డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇది వయసు రీత్యా వచ్చిందే, దాంతోపాటు అంటే ఇన్నాళ్ళు మనం చేసిన పనుల వల్ల ఎఫెక్ట్ పడవచ్చు. తొందరగా వీళ్ళకి ఆస్టియో ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది అంటే మనం చేసేటువంటి పనులు ఎక్కువ స్ట్రెయిన్ చేయడం, ఏదైనా ఒక జాయింట్ని ఎక్కువ స్ట్రెయిన్కి గురి చేయడం, దీని కారణంగా కూడా వస్తుంది సార్. దాంతోపాటు మీ బరువు కూడా దానికి ఎఫెక్ట్ పడడం వల్ల అది ఉంటుంది. మనకి హోమియోపతి వే ఆఫ్ ట్రీట్మెంట్తో ఏం చేస్తామంటే అరిగిపోయినటువంటి కార్ట్లేజ్ ఏదైతే ఉందో దాన్ని రీగ్రోత్కి మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్స్ కూడా మనకు తగ్గిపోయే అవకాశం ఉంది. మెదక్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మాకు కీళ్ళవాతం ఉందండి. 2 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాం సార్ మేడం. ఓకే. అయితే నొప్పులు తగ్గట్లేదు మేడం. ఒక 2 రోజులు తగ్గితే మళ్ళీ ఇది అలాగే ఉంటున్నాయి. ఓకే. అయితే పూర్తిగా ఈ మెడిసిన్ తగ్గించి హోమియో కేర్ లో తీసుకుందామని అనుకుంటున్నాను. ఓకే సార్, డెఫినెట్లీ. మీ వయసు ఎంత అండి? ఏమంటారు మేడం? మీ వయసు ఎంత సార్? నా వయసు 30 సంవత్సరాలు మేడం. ఓకే అండి, ఏం పని చేస్తూ ఉంటారు? నేను ఎలక్ట్రీషియన్ అండి, ప్రైవేటు ఎలక్ట్రీషియన్, హౌస్ వైరింగ్ చేస్తానండి. ఓకే అండి, ఇక్కడ మనకు కీళ్ళవాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. మన యొక్క లైఫ్ స్టైల్ వల్ల, మన జీవన విధానం వల్ల, లేదా మనకు అనువంశికంగా ఎవరికైనా మన పూర్వీకులకు ఉంటే కూడా మనకి ఇటువంటి కీళ్ళవాతం జబ్బు వచ్చేటువంటి అవకాశం ఉంది. వయసుతో సంబంధం లేదండి, ఇంత చిన్న వయసులో రావడం ఏంటి అని అనుకుంటూ ఉంటారు. బట్ ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన రుమటాయిడ్ ఆర్థరైటిస్కి వయసుతో సంబంధం లేకుండా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ వల్ల, వాళ్ళు ఉన్నటువంటి జీవన క్రియల యొక్క అసమతుల్యత వల్ల ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి మనకు జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారనమాట హోమియోపతి వే ఆఫ్ ట్రీట్మెంట్తో. అసలు మీ యొక్క ఆరోగ్య చరిత్ర ఎలా ఉంది, మీ శరీరంలో ఈ జబ్బు రావడానికి గల కారణం ఏంటి, ఇంకా ఏదైనా మందులు వాడుతున్నారా, ఇంకా హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి బాడీలో, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా కేసు తీసుకొని మనం జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం వల్ల సమూలంగా కూడా దీన్ని తగ్గించవచ్చు. ఎందుకంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే జబ్బు ఎలాంటిదంటే రికరెంట్గా మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లైక్ మనకి ఇప్పుడు హెల్త్ బాగాలేదు, కొద్దిగా జ్వరంగా ఉంది, మయాలజిక్ పెయిన్స్ ఉన్నాయి, వెదర్ చేంజ్ అయ్యింది, ఫుడ్లో ఏదైనా తేడా వచ్చింది, మానసికంగా స్ట్రెస్ లెవెల్స్కి గురయ్యారు, ఇలాంటి చిన్న చిన్న అగ్రవేటివ్ ఫ్యాక్టర్స్ కూడా ఇది పూర్తిగా పెరిగిపోయి విపరీతమైన నొప్పులు రావడము, ఇవన్నీ కూడా సఫర్ అవుతూనే ఉంటారనమాట. దాంతోపాటు స్టేజ్ దాటుతూ ఉంటే, అంటే క్రానిసిటీ పెరుగుతూ ఉంటే మనకు కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది రుమటాయిడ్ ఆర్థరైటిస్లో. కాబట్టి హోమియోపతిలో దీనికి చక్కటి పరిష్కారం ఉంది సార్. మీరు రిపోర్ట్స్తో వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఆ నెంబర్ అది తీసుకొని మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మనకు అక్కడ కన్సల్టేషన్ అది క్లియర్గా ఇస్తారండి మీకు. హోమియో కేర్ ఇంటర్నేషనల్ దీనికి మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో. హలో, నమస్తే అండి. హలో. 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 హలో, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. హలో. సో ఇందాక మీరు చెప్పారు కదా ఆస్టియో ఆర్థరైటిస్ గురించి. సో సోరియాటిక్ ఆర్థరైటిస్ గురించి చెప్పండి. అసలు సోరియాసిస్ అనేది స్కిన్ డిజీజ్. సో దానివల్ల బోన్స్ ఎందుకు అంటే ఎందుకు అలా అవుతుంది, డీజనరేట్ ఎందుకు అవుతుంది? అవునండి, ఇది మనకి క్రానిక్ సోరియాటిక్ ఆర్థరైటిస్ కండిషన్స్ అంటే ఏంటంటే సోరియాసిస్ అనేటువంటి ఒక స్కిన్ జబ్బు ఉంటుందండి. ఇదేంటంటే మనకు ఈ మెటబాలిక్లో వచ్చేటువంటి తేడాల వల్ల, అది కూడా సేమ్ జీవన క్రియల్లో తేడా కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క లైఫ్ హిస్టరీలో స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు, వచ్చేటువంటి ఒక స్కిన్ డిజార్డర్. ఈ సోరియాసిస్ అనేది ఎక్కువగా మనకు స్కాల్ప్ సోరియాసిస్ అంటే నెత్తి నుండి మనకు జుట్టు నుండి అట్లా స్టార్ట్ అవుతుంది. మెడ ప్రాంతంలో ఎక్కువగా ఇది విస్తరించడము, తర్వాత మనకు మోచేయి మోకాలు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సోరియాసిస్ అనేటువంటి కీళ్ళ ఇదేది మన స్కిన్ జబ్బు ఏదైతే ఉందో అది స్ప్రెడ్ అవుతూ ఏమవుతుందంటే ఆ జాయింట్స్ అన్ని స్టిఫ్గా అయ్యేలాగా, ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అంటే వాపు అది గురయ్యేలాగా జాయింట్ని స్పాయిల్ చేసే రకంగా ఉంటుంది. కాబట్టి సోరియాసిస్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ క్రానిసిటీలో కాంప్లికేషన్స్గా మెయిన్ మనం చెప్పుకునేది ఏంటంటే సివియర్ సోరియాటిక్ ఆర్థరైటిస్ కండిషన్స్ అనమాట. అంటే వాళ్ళు అది ఆ జాయింట్ని మనము కదపలేని స్థితికి వస్తుంది అనమాట. సో స్కిన్ యొక్క కాంప్లికేషన్స్ వల్ల, ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ వల్ల, దాని యొక్క వచ్చినటువంటి సివియారిటీ దానివల్ల మనం ఎప్పుడైతే ఈ సోరియాసిస్ని మనం నెగ్లెక్ట్ చేస్తామో ఇమీడియట్గా మనకు ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి కేసెస్ కూడా చాలా వరకు ఉన్నాయండి మా దగ్గర.
ఏంటంటే సోరియాసిస్ అనేది మనం అన్ని స్కిన్ ప్రాబ్లం అన్ని రకాలుగా మందులు వాడి వస్తారు. తర్వాత దాని కాంప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత వస్తారు, అంటే ఆ సోరియాటిక్ ఆర్థరైటిస్ వరకు డెవలప్ అవ్వడానికి. సో ఏంటంటే సోరియాసిస్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయడానికి లేదు సార్, అది మెయిన్ కాంప్లికేషన్స్ కానీ నెయిల్స్ కానీ జాయింట్స్ కానీ అన్ని కూడా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. సో వన్ ఆఫ్ ది కాంప్లికేషన్ ఆఫ్ సోరియాసిస్ ఇస్ సోరియాటిక్ ఆర్థరైటిస్. సో ఇప్పుడు ఈ మెడిసిన్ సోరియాసిస్ ని క్యూర్ చేస్తుంది ప్లస్ ఈ కాంప్లికేషన్ ని క్యూర్ చేస్తుంది. ఖచ్చితంగా అండి. అక్కడ బేసిక్ గా అసలు ఎందుకు వీళ్ళలో సోరియాసిస్ అనేది స్టార్ట్ అయింది, ఆ కాంప్లికేషన్స్ ఎంతవరకు సివియారిటీకి పుంజుకున్నాయి, ఏ జాయింట్స్ లో ఈ ఎఫెక్షన్ ఉంది, ఎలా స్టార్ట్ అయ్యింది, దేనివల్ల ఎక్కువ అవుతోంది, ఆ శరీర తత్వం ఏంటి, ఇదంతా కూడా దీంతో పాటు మానసిక తత్వాన్ని కూడా మనం పూర్తిగా కేసు తీసుకొని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సోరియాసిస్ అనేది మూలంగా తగ్గిపోవడమే కాకుండా కాంప్లికేషన్స్ ఏవైతే మనం చూస్తున్నామో ఆ నెయిల్ డీజనరేషన్ ప్రాసెస్ కానివ్వండి, దీనివల్ల వచ్చేటువంటి ఆర్థరైటిస్ కండిషన్స్ కానివ్వండి, తర్వాత దానివల్ల వచ్చే సెకండరీ ఇన్ఫెక్షన్, ఈ సోరియాసిస్ వల్ల వచ్చేటువంటి సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటే మళ్ళీ దాంట్లో చీమ్ పట్టి తర్వాత విపరీతమైనటువంటి ఇన్ఫెక్షన్ గురై రావడం, ఇవన్నీ కూడా మనకి హోమియోపతి వే ఆఫ్ ట్రీట్మెంట్తో సబ్సీక్వెంట్గా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో రాజేష్ గారు, నమస్తే అండి. ఓకే మేడం. హలో మేడం, మాకు వచ్చేసి చెప్పండి చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది. హలో హలో రాజేష్ గారు చెప్పండి. హలో మేడం, మాకు మొక్కల్లో రొప్పిలు ఓకే ఉంది మేడం. అది నాకు 20 ఏళ్ళు ఉంటాయి, మాకు ఇప్పుడు 26 ఉంటాయి. ఓకే, మొక్కల్లో బాగా నొప్పి వస్తున్నాయి మేడం. ఇప్పటి నుంచి ఎందువల్ల వస్తుంది చెప్పగలరా? ఎంతకాలం నుండి బాధపడుతున్నారండి మోకాల నొప్పులతో? మేము ఇప్పుడు దాదాపు ఒక 15 రోజులు 20 రోజులు అవుతుంది. ఓకే అండి, టెస్ట్లు ఏమైనా చేయించుకున్నారా? చేయించుకున్నామండి. ఏం చెప్పారు? ఇక్కడ కాళ్ళు అవి డాక్టర్ మందులు ఇచ్చారండి, తగ్గిపోతాయని చెప్పారు. ఓకే అండి, మీరేం చేస్తూ ఉంటారు? హలో, మీరేం చేస్తూ ఉంటారండి రాజేష్ గారు? మేము పని చేస్తాము, వేసం పని చేస్తామండి. ఓకే అండి, దెబ్బలు ఏమైనా తాకడం అట్లా జరిగిందా? అవునండి. యాక్సిడెంట్ అవ్వడం అట్లా ఏమైనా ఉందా అండి? ఉంది. ఓకే అండి, సో మనకి ఇక్కడ ఏంటంటే చిన్న వయసులోనే మోకాల నొప్పులు స్టార్ట్ అయినాయంటే మనము ఆలోచించాలన్నమాట. జనరల్గా మనకి ఏంటంటే ఎంతగా ఒక జాయింట్ని మనం యూజ్ చేస్తామో అంత అరుగుదలకు గురయ్యి ఈ డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ లాంటివి చూస్తుంటాం. ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా చెప్పబడే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కండిషన్లో చిన్న జాయింట్స్లో మొదలై వయసుతో సంబంధం లేకుండా అలా ఉంటుంది, రక్త పరీక్షల్లో తెలిసిపోతుందండి. ఇలా కాకుండా ఎలాంటి సఫికేషన్స్ లేకుండా కేవలం మోకాల నొప్పులు మాత్రమే చిన్న వయసులో వస్తున్నాయంటే మనం ఒకటి ఆలోచించాలి, అక్కడ ఏమైనా ఇంజురీ అయిందా, యాక్సిడెంట్స్ వల్ల ఏదైనా మనకు ఫ్రాక్చర్స్ అవ్వడము, ఆ జాయింట్ని ఎక్కువగా యూజ్ చేస్తూ దాని మీద స్ట్రెయిన్ పడడం వల్ల దానివల్ల కూడా ఆ మోకాల నొప్పులు అనేది వచ్చే అవకాశం ఉందండి. మన యొక్క బరువు కూడా దానికి కారణం కావచ్చు. అలాగే ఏమవుతుందంటే ఈ మోకాల నొప్పి ఒక దాంట్లో స్టార్ట్ అయినప్పుడు దీని మీద మనము భారం ఎక్కువ పెట్టలేక నెక్స్ట్ జాయింట్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఇంకొక జాయింట్లోకి వచ్చి కూడా ఈ మోకాల నొప్పులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఆర్థరైటిస్ కండిషన్లో ఒక భాగం అండి. అయితే మీకు ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ఎక్కడ మీకు దెబ్బలు తాకినాయి, వాటికి కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా తీసుకున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఇలా ఇంజురీ అయినప్పుడు అది కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోకుండా దాన్ని స్ట్రెయిన్ చేయడం వల్ల విపరీతమైన నొప్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదండి, కాబట్టి మీరు ఇమీడియట్గా ఎక్స్రే అవి తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఇంకా ఏదైనా విపరీతమైన ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకు హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది. సో ట్రీట్మెంట్ గురించి చెప్పండి, ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది, ప్లస్ ట్రీట్మెంట్తో పాటు ఎలాగ కేర్ తీసుకోవాలి, డైట్ విషయంలో కానివ్వండి, లైఫ్ స్టైల్ పరంగా కానివ్వండి, ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? సో ముఖ్యంగా ఈ కీళ్ళ వాతం కానివ్వండి, కీళ్ళ జబ్బులు ఏవైతే మనం చూస్తున్నామో ఆర్థరైటిస్ కండిషన్స్, ఇండివిజువల్ పర్సన్కి ఎందుకు వచ్చింది అనేది కారణం ఇంపార్టెంట్ అండి. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ హిస్టరీ వల్ల వస్తుందా, అధికమైన బరువులు మోయడం వల్ల వస్తుందా, ఎక్కువగా జాయింట్స్ని స్ట్రెయిన్ చేయడం వల్ల వస్తుందా, మనకు పూర్వీకులకు ఉన్నందుకు వస్తుందా, లేదా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల వస్తుందా, ఇలా కారణాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. దాంతోపాటు మన విపరీతమైన బరువు ఉండడం వల్ల ఎక్కువగా మనకు ఈ జాయింట్స్ అన్నీ కూడా ఆర్థరైటిస్ కండిషన్స్కి గురయ్యే అవకాశం ఉంది. అలాగే మనం చెప్పుకున్నట్టు హిస్టరీ ఆఫ్ ఇంజురీస్, దెబ్బలు అవి తాకినప్పుడు కూడా కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోకపోవడం, ఈ సోరియాసిస్ లాంటి జబ్బుల్ని మనం నెగ్లెక్ట్ చేయడం, అలాగే గౌటీ ఆర్థరైటిస్లో మనం ముఖ్యంగా ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ అనమాట, క్రానిక్ ఆల్కహాలిజము, స్మోకింగ్ లాంటివి ఉన్నవాళ్ళు, అలాగే మనకి ఏంటంటే విపరీతమైన ప్యూరెన్స్ ఫుడ్ ఏర్పడేటువంటి మనకి రెడ్ మీట్ లాంటిది ఎక్కువగా తీసుకునే వాళ్ళలో యూరిక్ యాసిడ్స్ ఎక్కువైపోయి ఇలా మనకేంటంటే జాయింట్స్లో జాయిన్ అయిపోయి పూర్తిగా గౌటీ ఆర్థరైటిస్ లాంటి కండిషన్. సో ముఖ్యంగా ఆర్థరైటిస్ కండిషన్ వస్తుందంటే అది ఏ రకమైన ఆర్థరైటిస్ కండిషన్, అది మనకు ఎలాంటి సబ్సీక్వెంట్గా కాంప్లికేషన్స్ వచ్చాయి, ఎంత ఇంటెన్సిటీ ఉంది,
అంటే దాని యొక్క తీవ్రత ఎంత ఉంది, జబ్బు యొక్క తీవ్రత ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్ అండి. వయసు రీత్యా వచ్చిందా లేదా మన లైఫ్ స్టైల్ వల్ల. సో ఇదంతా కూడా మనం క్లియర్ కట్గా హిస్టరీ తీసుకొని ఏదైనా మెడికేషన్లో ఉన్నారా, వేరే జబ్బులు ఏమైనా ఉన్నాయి, ఇదంతా కూడా తీసుకొని మనం ట్రీట్మెంట్ ఇస్తాము. అప్పుడు ఆ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ వల్ల ఈ ఆర్థరైటిస్ కండిషన్లో, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయితే ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని సరిచేసి ట్రీట్మెంట్ ఇస్తారు. యూరిక్ యాసిడ్స్ వల్ల మనకు అధికమైన యూరిక్ యాసిడ్స్ వల్ల వస్తే ఆ యూరిక్ యాసిడ్స్ని తగ్గించే విధంగా మనం ట్రీట్మెంట్ ఇస్తాం. అలాగే ఈ ఒకవేళ డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ అయితే మనకు ఆ కార్టిలేజ్ రీగ్రోత్కి బరువు ఒకవేళ కారణమైతే ఆ బరువుని తగ్గిస్తూ, హైపోథైరాయిడిజం లాంటి కండిషన్ వల్ల డ్రైనెస్ వల్ల ఉంటే తర్వాత అవి వాటి యొక్క అంటే అన్ని నార్మల్ స్థితిలో ఉండి మళ్ళీ ఆర్థరైటిస్ తగ్గించడం, ఇలా రకరకాలుగా మనము వాళ్ళ యొక్క ఇండివిజువల్ పర్సన్ బట్టి ఆర్థరైటిస్ కండిషన్ బట్టి హోమియోపతి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు సార్. కాబట్టి దీనివల్ల మనకి ఏమవుతుందంటే కంప్లీట్ క్యూర్ అనేది మనకు అవైలబుల్ ఉందన్నమాట. ఆ ఇంటెన్సిటీ బట్టి ఎంతకాలం వాడాల్సి ఉంటుంది, ఆ తర్వాత మనకి జబ్బులో కారణంతో పాటు ఇంకేదైనా ఉన్నాయా, మానసిక శారీరక తత్వం పూర్తిగా తీసుకొని ఇస్తారు. కాబట్టి హోమియోపతితో మనకు ట్రీట్మెంట్ అనేది పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. ఓకే, వైజాగ్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ సునీత గారు ఉన్నారు. అదే అండి, అంటే మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా వస్తున్నాయి, అలాగే వేళ్ళు కూడా, ఫింగర్స్ కూడా లాగుతున్నట్టు అనిపిస్తుందండి, జాయింట్స్. ఓకే అండి, ఎంతకాలం నుండి బాధపడుతున్నారు? అంటే 1 month అయింది. ఓకే, 1 month అయింది. అది మెడిసిన్ ఏమి యూజ్ చేయలేదు. అంటే 1 month ఫీవర్ గా ఉండటం వల్ల ఏమైనా వస్తుందేమో అని డౌట్ వచ్చింది మాకు. ఓకే అండి, మీకు వయసు ఎంత అండి? 28 years అండి. ఓకే, టెస్ట్లు ఏమైనా చేయించుకున్నారా? అంటే దీనికోసం ఏం చేయించలేదండి, ఫీవర్ కోసం మాత్రం చూపించుకున్నాం. కాకపోతే విపరీతంగా వస్తున్నాయి పెయిన్స్ ఎక్కువగా. అంటే టైం అంటే ఏం లేదు, ఓకే, మార్నింగ్ ఈవినింగ్ ఎనీ టైం కూడా అలా పెయిన్స్ వస్తూనే ఉంటున్నాయి. ఓకే అండి. సో ఇక్కడ మనకి ఏంటంటే పోస్ట్ వైరల్ డిసీజెస్లో అంటే టైఫాయిడ్ ఫీవర్ కానివ్వండి, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల రావడం, చిన్న ఫ్లూ అంటే జలుబు లాంటివి చేసి కానీ రాయండి, ఏదైనా ఉంటే మనకు అట్లా వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ వ్యవస్థను బట్టి అంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళలో, సెన్సిటివ్గా ఉన్న వాళ్ళలో ఈ ఏదైతే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో ఆ జ్వరం రావడం అవన్నీ, వాటి తర్వాత కంప్లీట్ మయాలజిక్ పెయిన్స్ ఉంటాయండి బాడీ అంతా కూడా. అంటే కారణం ఏది ఉండనక్కర్లేదు, రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉండనక్కర్లేదు, పూర్తిగా అరుగుదల అయి ఉండనక్కర్లేదు. ఆ వీక్నెస్ అనేది ఆ మజిల్ వీక్నెస్ అవ్వచ్చు, ఆ జాయింట్స్ మీద మనకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు పూర్తిగా జాయింట్ పెయిన్స్ అనేవి మనకు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందండి. అలా ఉన్నా కానీ మనకు పూర్తిగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ క్యూర్ తీసుకొని ఇమ్యూనిటీ పవర్ని పెంచేలాగా ఫుడ్ అది చాలా బాగా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఆ వీక్నెస్ని తగ్గించుకునే విధంగా, ఆ మస్కులర్ వీక్నెస్ కానీ జాయింట్స్లో ఉన్న వీక్నెస్ కానీ తగ్గించే విధంగా మనం ట్రీట్మెంట్ ఇస్తే ఇది కూడా తగ్గిపోతుందండి. వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఇట్లా పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా మనకు ఆర్థరైటిస్ కండిషన్స్ వస్తూ ఉంటాయి. సో హోమియోపతి ట్రీట్మెంట్ అనేది రీజన్ బట్టి ఉంటుందని చెప్పారు. సో మళ్ళీ రికరెంట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయంటారా? సో మనకు మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒకసారి అటాక్ అయినప్పుడు ఇమ్యూన్ వ్యవస్థను మనం సరి చేస్తాం. దాంతోపాటు తర్వాత ఏంటంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ ఇంపార్టెంట్, హై న్యూట్రిషనల్ డైట్, ఫిజికల్ యాక్టివిటీస్ మంచిగా పెంచుకోవడం, ముఖ్యంగా మానసికమైనటువంటి స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడము, ఒకే చోట కూర్చొని పని చేయకుండా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని చేంజెస్ చేసుకోవడం, ఆ మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. కొన్ని జబ్బులు రికరెంట్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గౌటీ ఆర్థరైటిస్ అనేది మనం చెప్తూ ఉన్నాం, అందులో ఏంటంటున్నాం ఫుడ్ అనేది మెయిన్ కారణం వాళ్ళ లైఫ్ స్టైల్తో పాటు. సో ఆ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని కూడా మనం తీసేయడము, తర్వాత ఫుడ్ విషయంలో జాగ్రత్త పడకుండా ఉంటే మళ్ళీ రికరెంట్గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హోమియోపతి ట్రీట్మెంట్తో కంప్లీట్ క్యూర్ అయినప్పటికీ కొద్ది మాత్రం మెయింటెనెన్స్ అవసరం అండి. అందుకే మేము ఇండివిజువల్గా ప్రతి పేషెంట్కి అనమాట క్లియర్ కట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ జబ్బు యొక్క విధానం కానివ్వండి, అదేంటి, ఎట్లా ఉంటుంది, దాని తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందు మళ్ళీ రికరెంట్గా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కంప్లీట్గా ఒక పర్సన్ మా దగ్గరకు వచ్చినప్పుడు పూర్తిగా జబ్బుకే కాదనమాట, ఆ పర్సన్కి కూడా మేము క్లియర్ కట్గా కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.